మొట్టమొదటిగా మీ అందరికీ సాక్ష్యం అనేది నా దృష్టిలో ఎలా ఉంటుందంటే, సాక్ష్యం అనేది మొదటగా కుటుంబంలో మన సాక్ష్యం బాగుండాలి. కుటుంబ సభ్యులు మన గురించి మన ఇంట్లో వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కానీ కుటుంబంలో సమాధానం అది సాక్ష్యం లేకపోతే మనం బయట ఎన్ని పనులు చేసినా కూడా అది వృధా అయిపోతుంది. అట్లాగే మన ఇంటి చుట్టూ ఉన్న వారిలో సాక్ష్యం ఉండాలి. మన ఇంటి పక్కన ఉన్నాడు కదా ప్రధాన వ్యక్తి ఎలాంటి వాడు అని అన్నప్పుడు దేవుని మహిమపరిచేటట్టు ఉన్నారు వాడు. మన ఇంటి పక్క వాళ్ళతో మనకి సాక్ష్యం ఉండాలి. ఆ తర్వాత సంఘంలో సాక్ష్యం ఉండాలి. సంఘంలో కూడా సాక్ష్యం ఉండాలి. గుసగుసలు ఉండకూడదు. ఒక వ్యక్తి గురించి లోపల పక్కన ఎక్కడెక్కడ చెడుగా అనుకోకూడదు. ఆ విధంగా జీవించాలి పౌరుషంగా. అది సంఘంలో సాక్షిగా ఉండాలి. ఆ తర్వాత మనం పనులు చేసే సందర్భాల్లో ఎక్కడికైనా వెళ్ళున్నాం. లేకపోతే ఇప్పుడు మేమున్నాం అనుకోండి, మా షాప్ ఉంది, మా షాప్ దగ్గరికి వచ్చి ఫలానా బాగుంటారు ఎలాంటి వాడు అని ఆ షాప్ పక్క వాళ్ళని కానీ ఆ బజార్లో అడిగితే వాడు ప్రార్థనకు వెళ్తారు కానీ వాడు చేసే పనులన్నీ కూడా వ్యర్థమైనవి. అంటే ఆ సాక్ష్యం బాగుంటుందా? బాగోదు. కనుక సాక్ష్యం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఏర్పాటు. అది మన జీవితాన్ని మార్చినటువంటి దేవుడు. ఒక వచనాన్ని చదువుకుందాం. 113వ కీర్తన 8వ వచనం. 113 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. 40వ కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగడగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తాను. ఈ 2 చోట్ల చూస్తే మనకి పైకెత్తాను. ఎక్కడి నుంచి? పెంట కుప్ప మీద నుంచి. పెంట కుప్ప మీద నుంచి అని ఎందుకన్నాడంటే, పెంట కుప్ప దేనికి సాదృశ్యం అంటే దుర్వాసనకు సాదృశ్యం. దుర్వాసన అంటే ఒకప్పుడు నా జీవితం ఆ విధంగానే ఉంది. లోకంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు భక్తిగా ఉండేవాడిని. ఒక 12 సంవత్సరాలు, ఒక 13 ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా చిన్నప్పుడు కొంచెం భక్తి పరంగా భజన చేసేవాడిని. గుళ్ళలో భక్తిగా ఉండేవాడిని. మరి మొక్కుబడులు చేసేవాడిని. తిరుపతి కానీ ప్రదేశాలు తిరిగేవాడిని. ఎన్నో చేసేవాడిని చిన్నప్పుడు. ఒకసారి ఏం జరిగిందంటే 12 ఏళ్ళు ఉంటాయేమో నాకు అప్పుడు. ఆ రోజు మా బాబాయ్ మొక్కుబడి ఉంటే 12 ఏళ్ల వయసులో మా ఊరు ఇక్కడ కాదు, మాది కృష్ణా జిల్లా నాగాలంక మండలం నంగేగడ్డ అనే చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి మా బాబాయ్ మొక్కుబడి ఉంటే వైకుంఠపురంలో మొక్కుబడి ఆయనకి వస్తూ ఉంటే మధ్యలో అక్కడి నుంచి రావాలంటే పడవ దాటి రావాలి మేము. ఇప్పుడు బ్రిడ్జి కట్టారు కానీ ఆ రోజుల్లో పడవలు ఉండేవి. పడవ ఎక్కి రావాలి. పడవ ఎక్కి రావాలంటే ఒకరోజు ప్రయాణం ఉండదు. ఆ రేత్రికి రేపలు చేసి రేపలలో ఆ రాత్రి పడుకుని ఆ మర్నాడు వైకుంఠపురం వెళ్ళాలి. ఆ విధంగా ఆ రోజు ఏం చేశారంటే వాటర్లో ఎప్పుడు తినేయాలి కదా, నన్ను కూడా పిల్లవాడిని నెంబర్ పెట్టుకొచ్చాడు ఆయన తోడుగా. నాకు కూడా గుండు పెట్టేటండి తీసుకొచ్చి ఆ వాటర్లో దిగామన్నమాట. ఆ వాటర్లో భోజనానికి వెళ్తే అక్కడ ఒక పచ్చ లైట్ వేస్తుంది. ఆ పచ్చ లైట్ వేస్తుంటే భోజనంలో ఉప్పు కూడా ముందే పెడతారు కదా, నాకు తెలియదు కదా. ఆ ఉప్పు కూడా ఒక కారమైన అనుకుని అన్నంలో కనిపించారు. అప్పుడు అన్నం అంతా ఎట్ట అయిపోయింది? ఉప్పు అయిపోయింది. ఇక వాళ్ళు ప్లేట్ మీల్స్ పెడతారు కదా, పెట్టరాడు. అదేంటో ఆ పని చేసేవాళ్ళన్నాడు మా బాబాయ్. నాకు తెలియలేదు బాబాయ్, ఈ కలర్కి అది కూడా ఒక కారం కావాలనుకున్నాను, అది కనిపిస్తానని చెప్పాం. ఆ రాత్రి ఎట్లా వెళ్ళాం, తిరుపతి వైకుంఠపురం వెళ్ళాం, గుండు కొట్టించుకున్నాం. అయితే ఆ రేత్రి ఊరినే ఉండాల. మా బాబాయ్ ఏం చేశాడంటే సినిమాకి తీసుకెళ్ళాడు నన్ను. ఎలాంటి సినిమాకి తీసుకెళ్ళాడు? అది కూడా భక్తిపరమైన సినిమా. ఆ సినిమాకి వెళ్తే
ఆ సినిమాలో ఒక పాట ఉంది. ఏం పాట అంటే అది, నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను, నీ సేవలు చేశాను, నా సర్వస్వం నీకు అప్పచెప్పాను, అయినప్పటికీ కూడా నువ్వు నన్ను కరుణించలేదు, నువ్వు అసలు దేవుడివే కాదు అని చెప్పాడు. మా బాబాయ్ అన్నా నేను, అదే బాబాయ్ దేవుడిని తిడుతున్నాడు ఆయన అన్న. దేవుడిని ఏం చేస్తున్నాడు ఆయన? తిడుతున్నాడు. దేవుడిని తిడుతున్నాడు, మనమేమో మొక్కుబడి అన్నావు నువ్వు అని అంటే, అవి పాటలు రా, సినిమాలు రా, దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పాడు. అట్లా చిన్న వయసులో భక్తిపరంగా ఉండేవాడు. వైకుంఠపురంలో గుండు కొట్టించాడు, ఆయన కొట్టించాడు, నేను కొట్టించుకున్నాను, చిన్నప్పుడే వచ్చేసాను. తర్వాత నా పెళ్ళి కూడా వైకుంఠపురంలో జరిగింది. ఆశ్చర్యంగా 13 మందిలో పెళ్ళిళ్ళలో నాది కూడా ఒకటి. ఆ విధంగా ఆ వయసులో అలా జరిగిపోయింది. అయితే నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండేవాడిని. తిరగడం అంటే ప్రజల దృష్టిలో బాగానే ఉండేవాడిని, ఆంతర్యంలో గొప్ప పాపాత్ముడిగా ఉండేవాడిని. నేను చాలా పాపాత్ముడి, మామూలుగా కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నా అంతా దౌర్భాగ్యమైన పనులు చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా జీవించాను నేను. దేవుడి అంటే భయం లేదు, ఆ దైవత్వం పోయి చిన్నప్పుడే. ఆ తర్వాత యవ్వన కాలం వచ్చింది, మళ్ళీ భక్తి వచ్చింది. ఆ భక్తి వచ్చేటప్పటికి తర్వాత కొట్టు దగ్గరికి మిషన్ నేర్చుకోవడం, ఆ మిషన్ నందిపాళ్ళని పెడతాం, ఈ షాపుని క్రమక్రమంగా నడుపుకోవడం, ఆ విధంగా పటాలు పెడతాం, పూజలు చేయటం. మరి భక్తి పరంగా మళ్ళీ లోక సంబంధమైన భక్తే పెరిగింది నాకు కూడా. అయితే ఆ భక్తి, ఆ పాపము నన్ను ఏం చేసినాయి అంటే, ఇటు భక్తి చేస్తున్నాను, అటు పాపం కూడా చేస్తున్నాను. 2 చేస్తున్నాను. పాపము చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను. అయితే నా అంతరాత్మకి ఏం చేస్తుందంటే, ఇది నువ్వు చేయదగింది కాదు, నువ్వు భక్తి చేస్తున్నావు అని చెప్పి నా మనస్సాక్షి ఎంతో దుఃఖపడుతూ ఉంది. ఆ టైంలో నా జీవితంలో అప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆ పాస్టర్ గారు వచ్చి, నెమ్మది ఉండేది కదా, నేను చేసిన పాపాన్ని బట్టి నాకు నెమ్మది ఉండేది కదా. అంటే ఆ నెమ్మది లేని టైంలో ఇక ఎందుకు ఈ భూమి మీద ఇట్లా బతకడం అనేది సరిపోదామన్నంత బాధ ఉండేది. మా కొట్ల కుర్రాలు అనుకునేవాళ్ళు, మా మేస్త్రి నెట్ అయిపోతున్నాడు, ఇంత తగ్గిపోతున్నాడు, ఇంత దిగులుగా ఉన్నాడు, ఎవరితో మాట్లాడతలేదు అని అనుకునేవాడు. కానీ నాకైతే ఏముంది, నేను చేసిన పాపాన్ని బట్టి నాకు నెమ్మది లేదు, నాకు అసలు సంతోషమే లేదు. ఏదన్నా ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ సంతోషం మాత్రము లేదు. చనిపోదాం అనేటువంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు వచ్చాడు. ఇట్లా స్నేహం ఉండేవాడు. అతను ఇట్లా బైబిల్ చదివి, ఈ విధంగా నువ్వు ప్రార్థనకు వస్తే నీకు నెమ్మది ఉంది అని చెప్పి నన్ను ఆహ్వానించాడు. నన్ను ఆహ్వానించిన తర్వాత నేను అతను అంటే ఆయన మాటలు వినటం జరిగింది. ఆ మాటలు వినటం జరిగిన తర్వాత ఆయన వెంబడిస్తూ వచ్చాం. పటాలు ఉన్నాయి షాప్లో, ఏం చేయాలి అవన్నీ కూడా కట్టకట్టి వేరే వాళ్ళకి ఇచ్చేసాం. ఒక ఆయన అన్నాడు, అది వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా మంచిది కాదు, అవి తీసుకెళ్ళి వాగులో వేస్తే బాగుంటుంది అన్నాడు. అంటే నా బాధ ఎలాంటిదంటే, నాకు సంతోషం కావాలి, నాకు నెమ్మది కావాలి. ఎప్పుడు చూసినా దిగులు, విచారం, భయం, కలవరం. ఎక్కడ కూర్చోనేవాడు కానీ నుంచోనేవాడు కాదు. సినిమాకి వెళ్ళేవాడిని, సినిమాకి వెళ్తేనేమో అక్కడ భయం కలిగేది, వెంబడి తిరిగి వచ్చేసామండి. గుంటూరు వెళ్ళాలంటే నా వెనకాల ఇంకో మనిషి ఉన్నారు. అంత నెమ్మది లేని పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఈ బ్రదరు నాకు వాక్యం చెప్పి రమ్మని చెప్తే అతని ఇంటికి వెళ్ళి అక్కడే ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్తూ ఉండేవాడిని, ఆయన మాటలు వింటూ ఉండేవాడిని. ఆ విధంగా దేవుళ్ళు కొద్ది కొద్దిగా నడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక 2 నెలలు ఏమైందేమో లేదు అన్నాడు, బాప్తిసం తీసుకోవాలని. బాప్తిసం తీసుకోవాలంటే నాకు అసలు తెలియదు బాప్తిసం అంటే. అయితే బాప్తిసం తీసుకోవాలంటే నీట మునగటమే కదా బాప్తిసం. అందుకని నా ఆంతరంగం మాత్రము మారల. వెళ్తున్నాను, నేను అడుగుతుంది దేనికి? సమాధానం కోసం. అంతేగాని నా పాపముల నిమిత్తం నాకు సమాధానం లేదు కాబట్టి నేను వెళ్తున్నాను, సంతోషం కావాలి అది వెళ్తున్నాను. కానీ అంతరంగంలో పాపం మాత్రము పోలేదు. వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు, 12 మందిని ఏర్పాటు చేశారు, సముద్రానికి తీసుకెళ్లారు బాపట్ల. ఈ 12 మందికి బాప్తిసం ఇచ్చారు. 12 మందికి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఎంతో ఆనందం వచ్చింది నాకు. బాప్తిసం పొందినప్పుడు సముద్రంలో ఈత కొట్టి ఎంతో ఆనందించేవాడు. అప్పుడు
కొన్ని వాక్యాలు వింటూ ఉంటాం కదా, యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పావురం వలె భుజం మీదకి వచ్చి ఈ నిలబడిందని వింటాం కదా. యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆ తెల్లని పావురాలు వచ్చినాయి కదా అని చెప్పి పైకి చూశారు. 2 కొంగలు తెల్లగా వస్తున్నాయి పై నుంచి. అంటే నా కోరిక ఏంటంటే దేవుడి మీద ఆనుకుంటున్నా అప్పుడు 2 కొంగలు, అవి కొంగలో ఎలాంటి మాకు తెలియదు, పక్షులో తెలియదు, తెల్లగా ఉన్నాయి. ఆ 2 వస్తున్నాయి సముద్రం మీదగా. నిజంగా ఒక రకమైన సంతోషం, అనుభూతి పొందాం. కానీ పాపం పోలా, బాప్తిసం తీసుకున్నా కూడా. ఆ తర్వాత అతని దగ్గరికి వెళ్తా ఉండేటప్పటికీ ఆ పాస్టర్ గారే సరైనడు కాదని తెలిసింది. అలాంటప్పుడు అక్కడికి ఎట్లా వెళ్తాం? అక్కడి నుంచి సురేష్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ సురేష్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్లో ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన సాక్ష్యం చెప్తే ఆయన చెప్పే సాక్ష్యం నా జీవితం లాగానే ఉంది. అది కూడా ఆయన కూడా అట్లాగే చెప్పాడు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు అచ్చం నా సాక్ష్యం లాగానే ఉందండి మీది కూడా. అంటే మంచిది, మీరు మా మందిరానికి రండి, చక్కగా మీరు సార్ వచ్చి మాట్లాడితే అప్పుడు మేము 4 ఉండేవాళ్ళం బ్రదర్స్ ఇక్కడ. ఆ 4 కలిసి ఆ మందిరానికి వెళ్ళి ఇక్కడ వదిలేసి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని క్రమశిక్షణ నేర్పాడు. అన్నీ బాగున్నాయి. ఇంకా ఎదుగుతూ ఉన్నాము. అయితే ఇంతలోకి హెబ్రోన్ సేవకులు పరిచయం అయ్యారు. ఆయన ఎవరంటే తిమోతి గారు. ఇక్కడ మన దగ్గర చేశాడు, గుర్తుంది కదా మీ తిమోతి గారు. ఆయన ఒకసారి బట్టలు కుట్టించుకోవడానికి 93లో నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏ ఊరు మీద అన్నాడు. మరి ఇట్లా పలానా ఊరు అన్నాడు. సోడాపాలెం తెలుసా నీకు అన్నాడు. నాకు తెలుసు అన్నాడు. పలానా కూడా తెలుసా అన్నాడు. నాకు తెలియదండి, మా అన్నయ్య అన్నాడు సోడాపాలెం అన్నాడు. ఎవరన్నాడు? విశ్వనాథం మాస్టర్ గారు అన్నాడు. విశ్వనాథం మాస్టర్ గారు ఎవరంటే ఆ ఇంటి అమ్మటి ఇల్లే మా అత్తగారు అన్నాడు. అట్లా పరిచయం అయ్యాడు. అలా పరిచయం అయ్యి ఈ సురేష్ గారి దగ్గరికి వెళ్తా పాటలు బాగా పాడేవాడిని నేను. ఎందుకంటే నేను భజన చేసినాడు కదా, ఆ భజన సంగీతం వచ్చు కాబట్టి కుడి ఎడంగా రాగం తామం పల్లవి తెలుసు కాబట్టి ఈ పాటలు కూడా తొందరగా నేర్చుకున్నాను. ఆ రకరకాల పాటలు పాడేవాడు. అన్ని పాటలు అక్కడ పాడుతుంటే మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళంగానే ఆదివారం సేవకుడు ప్రార్థన చేసి ఏం పాట పాడాలి అని చెప్పని అక్కడ ఒక పుల్లమ్మ ఒక అనేది పుల్లమ్మ పైకి లేచి కూర్చొని బాబు ఈ పాట పాడు అనేది. ఆ పాట పాడేవాడు. ఇంకో వెంకటరత్నం అని ఒక ఉంది. ఆమె అనేది ఈ పాట పాడు బాబు అనేది. ఆ పాట పాడేవాడు. ఇంకొక ఆమె ఈ పాట పాడు అంటే ఆ పాట పాడేవాడిని. అట్లా పాడుతున్నదికి తిమోతి గారు మా కొట్టు దగ్గరికి వచ్చి మీ మందిరంలో ఎలా జరిగింది క్రమం అని చెప్పాడు. ఎలా జరిగింది క్రమం అంటే ఇలా జరిగిందన్నా ఒక పాట పాడమంటుంది, ఇంకొక పాట పాడమంటుంది, అట్లా పాడుతున్నామంటే అదే క్రమం. సేవకుడు చెప్పాలి పాట నెంబరు, మీరు పాడాలి, ఆడవాళ్ళు అట్లా మాట్లాడకూడదు మందిరంలో, అసలు ఇదే క్రమం అనేది అని అన్నాడు. అని ఏం చేశారంటే ఆయన ఒక పాటల పుస్తకం ఇచ్చాను నాకు. ఇది మా సీఎం పాటల పుస్తకం. ఈ పాటల పుస్తకంలో సేవకుడు నెంబర్ చెబితేనే పాడాలి అని చెప్పి ఆయన నాకు అంటే క్లుప్తంగా చెబుతున్నాను మీకు కొన్ని విషయాలు. అనేటప్పటికి ఆయన ఏం చేశారంటే ఆ పాటల పుస్తకం నేను తీసుకెళ్ళి కొన్ని పాటలు నేర్చుకుంటున్నాను. ఎందుకు నేర్చుకుంటున్నానంటే సీఎం ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళేవాడు మేము. ఆ రోజుల్లో ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ. ఇప్పుడు దేవయ్యన్న నేను కూడా కొండపాటలో మీటింగ్ జరిగితే సైకిల్ వేసుకెళ్ళేవాడు. ఎవరు అప్పుడు ఖమ్మం తిమ్మతి గారు వచ్చాడు అక్కడికి. ఆయన ఏం చేశారంటే ఆయన వాక్యం చెబుతా ఆయన చెప్పిన మాట ఏంటంటే బాగా గుర్తనమాట నాకు అది. ఒరే దుర్మార్గుడా, ఒరే దుష్టుడా, ఒరే అబద్ధీకుడా, నువ్వు ఎప్పుడన్నా ఎవరికైనా అప్పున్నావేమో, అప్పుంటే నీ జీవితం పరలోకం వెళ్ళవు అని చెప్పి ఆ రాత్రి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే నాకు గుర్తొచ్చింది అప్పు ఉంది. ఎవరికంటే 20 రూపాయలు ఇక్కడ శివాని ఒక ఆయన ఉన్నాడు, ఫ్యాన్సీ కొట్టు. ఆయన దగ్గర ఏదో వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువు తీసుకుంటే ఆ వస్తువు బాగా పనిచేయాలి. చేయబోయేటప్పటికి నన్ను డబ్బులు అడిగేటప్పటికి నేను ఇవ్వనన్నా. అప్పుడు ప్రభు తెలియదు కదా నాకు, నేను అట్లా ఇస్తాను, ఆ వస్తువు బాగలేదు కాబట్టి నేను ఇవ్వనన్నా అనేటప్పటికి సరిపోవన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ వాక్యం విన్నానో అప్పటికి ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి వచ్చి ఆ వాక్యం విన్న మర్నాడే ఆ 20 రూపాయలు తీసుకెళ్ళి అతనికి ఇచ్చాడు. ఆయన అంటాడు ఎప్పుడు 20 రూపాయలు, ఎప్పుడు నాకు ఇవ్వటం అన్నాడు. అప్పుడు నేనన్నాను, రాత్రి ప్రార్థనకి వెళ్ళాను నేను, సేవకుడు వాక్యం చెబుతున్నాడు, ఈ విధంగా ఎవరికైనా అప్పున్నావేమో ఆ అప్పు తీర్చేసుకోలేకపోతే పర్లోకి వెళ్ళను అన్నాడు. అందుకని చెప్పి నువ్వు నాకు గుర్తొచ్చావు, అందుకని ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పుడు కూడా మన మందిరానికి స్వీట్లు చేస్తారు. ఆయన గుర్తుందా మీకు? జనవరి 1కి స్వీట్లు తీసుకొస్తారు అప్పటి నుంచి. ఎందుకంటే
నేను చెప్పిన మాటలను బట్టి యేసుప్రభు అబద్ధీయుడు కాదు, నేను నీకు అనవసరంగా నీతో తగాదా పెట్టి 20 రూపాయలు ఎగ్గొట్టాను, కనుక నన్ను క్షమించమని చెప్పి 20 రూపాయలు ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత గౌరవంగా వందనాలు బాబు అన్నాడు. అట్లా అంటే లక్ష్మణ తమ్ముడే కాబట్టి ఆయన రక్షణ పొందాడు. ఆ విధంగా ఆ తిమోతి గారి మీటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళేవాడు. ఆ విధంగా ఎబ్రోన్ పాటలు నేర్చుకుంటూ వచ్చాను నేను. ఒక పాట పాడారు వాళ్ళంటే అప్పటికప్పుడే దాని ట్యూనింగ్ నా మనసులోకి వచ్చేసేది. ఆ తర్వాత అదే పాట పాడేవాడు. అట్లా పాటలు నేర్చుకుని సురేష్ గారి మందిరంలో ఏం చేశారంటే సురేష్ గారు ఈ క్రమం చెప్పారు, అన్న ఆడవాళ్ళు పాడమంటే పాడకూడదంట, అసలు అది సంఘం క్రమం కాదంట, మీరు చెప్పండి ఏ నెంబరో ఆ నెంబర్ నేను పాడతాను అంటే ఆయనకు కూడా నచ్చింది కొంచెం. అయ్యేటప్పటికి ఎవరు మీరు మాట్లాడద్దు, పుస్తకంలో మనకు ఏదో పుస్తకంలో తీసుకొస్తాడులే, పాటలు నేను చెబుతాను నెంబరు ఆ ప్రకారం పాడమని చెప్పాడు. అక్కడి నుంచి క్రమక్రమంగా కొన్ని పాటలు ఆయన చెబుతూ వస్తే పాడుతూ వచ్చాం. తర్వాత ఏం చేశానంటే ఈ పాటలు బాగున్నాయి, ఇబ్బంది పాటలు అని చెప్పి అక్కడున్న మందిరంలో వాళ్ళు నన్ను ఏమన్నారంటే, అన్న అలాంటి పుస్తకం మాకు కూడా తెచ్చిపెట్టవా అన్నారు. వాళ్ళు ఆశ కలిగింది ఆ పాటలు ఉంటే. అప్పుడు నేనేం చేశానంటే గుంటూరు వెళ్ళి 12 పుస్తకాలు తీసుకొచ్చాను. పాడగలిగినాడు ఒక్కొక్క పుస్తకం తీసుకున్నారు. డబ్బులు కూడా ఇవ్వవాడు నాకు, నేను తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇస్తే అప్పుడు నేను ఈ సేవకుడికి ఏం చెప్పానంటే, ఈ పుస్తకం వచ్చి దీంట్లో పాటలు నెంబర్లు ఎక్కడున్నా అందరూ 12 దగ్గర ఉన్నాయి, పాటలు వాళ్ళు కూడా పాడతారు అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక వారం చెప్పాడు. 2వ వారం వచ్చేసరికి ఏమన్నాడంటే, ఆ పాటల పుస్తకాలు తీసుకొస్తే మాత్రం మీరు ఈ మందిరానికి రామన్నారు. ఎంత కఠినమైన మాట అది. ఈ పాటల పుస్తకం ఎవరు తెచ్చారో, సియోను పాటల పుస్తకం ఎవరైతే తెచ్చారో వారు ఈ మందిరానికి రామాకండి. ఆ పుస్తకాలు మనవి కాదు, మనకంటే ఒక దర్శనం ఉంది ఊళ్ళో అని చెప్పి అయ్యే చెప్పేదానికి ఎవరో పుస్తకాలు తీసుకురావడం. నేను కూడా ఇంటి దగ్గర పెట్టిగా ఇక అక్కడి నుంచి నా మనసు అసలు విరిగిపోయింది అనమాట. విరిగిపోయి ఆ విధంగా ఎక్కడ మీటింగ్ లేదు అక్కడికి వెళ్ళేవాడిని, ఎక్కడ మీటింగ్ లేదు అక్కడికి వెళ్ళేవాడిని, పాటలు వింటూ ఉండేవాడిని, పాటలు నేర్చుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత 99వ సంవత్సరం వచ్చేటప్పటికి పాలపర్రు సేవకు బాగా పరిచయం అయ్యాడు. నాకు పాలపర్రులో పరిచయం అయ్యి ఆయన బట్టలు పెట్టించుకుంటా అక్కడ అన్నారంలో మీటింగ్లు అయినా, పాలపర్రుల మీటింగ్లు అయినా, ఉప్పలపాడుల మీటింగ్లు అయినా నన్ను ఆహ్వానించేవాడు. అప్పుడు కుర్రాళ్ళు ఉండేవాళ్ళు, పని బాగా ఉండేది. మరి ఆ పని అంతా ఏం చేసేవాడు నాకు ఇప్పుడైతే గుర్తులేదు. ప్రతి కూడికి వెళ్ళేవాడు. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ పరిగెత్తడమేగా, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అంత ఆశ, వాక్యం అంటే ఆశ, పాటలు అంటే ఆశ, అట్లా ఉంటా ఉండేవాడు అనమాట. అక్కడ దాదాపు 2 సంవత్సరాల పాల్గొని వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ బాగా నాకు స్వతంత్రుడిగా చేశాను. నన్ను అక్కడ బాగా వాక్యాన్ని నేర్పి, పవిత్రత నేర్పి, పరిశుద్ధత నేర్పి, ఈ విధంగా చాలా ఖచ్చితంగా ఉన్నారు బాబు. ఆయన కూడా ఎంతో కరెక్ట్గా ఎక్కడ ₹1 అప్పు చేశారు. ఏనాడు మా ఇద్దరు స్నేహం చేసినా ఈ రోజు కూడా నా దగ్గర ₹1 తీసుకోవాలి. అంత ప్రేమగా ఉంటాడు. నేనంటే ఆయన దగ్గరికి వెళ్ళినాక ఆయన ఏం చేసేవాడు, అక్కడక్కడ సాక్ష్యాలు చెప్పించేవాడు. అన్నవరం వెళ్తే అక్కడ సాక్ష్యం చెప్పించేవాడు, ఇక్కడ సాక్ష్యం చెప్పించేవాడు, అక్కడ సాక్ష్యం చెబుతూ ఉండేవాడిని, పాటలు నేర్చుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత ఒక రోజు ఏమన్నాడంటే, బాబు వాక్యం చెప్పుకోండి. నాకే వచ్చాన్న వాక్యం అన్నా. లేదు, రేపు పలానా చోట వాక్యం చెప్పు, మీకు వచ్చిన వాటికి చెప్పు అన్నాడు. నేను చెప్పను, నా వాక్యం రాదన్నాడు. అయినా ప్రార్థన చేసుకో అన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే, ఎందుకో అప్పుడు 27 మొదటి అధ్యాయము 16 వచ్చింది. ఏముంది అక్కడ? 27 మొదటి అధ్యాయము 16 వచ్చిన. అప్పుడు యెరూషలేము వారు కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింది. ఈ మాట ద్వారా ఏదో నాకు తెలిసిన మాటలు దేవుడు మాట్లాడినట్టే. నాకు దేవుడు ఖచ్చితంగా నాకు మాట్లాడేవాడు. ఎంత ఖచ్చితంగా మాట్లాడంటే, ఇది కావాలి అంటే అది ఇచ్చేవాడు అంతే. అంటే ఏమి వస్తువులు కాదు, ఈ పాట కావాలి ఇట్లా ఈ వాక్యం నాకు చూపించు, ఇలా మాట్లాడుతుంటే వాక్యం ద్వారానే నాతో మాట్లాడేవాడు. వాక్యం ద్వారానే నన్ను బలపరుస్తూ ఉండేవాడు అనమాట. అంత ఖచ్చితంగా మాట్లాడేవాడు. ఒక వాగ్దానం వచ్చింది ఒకసారి నాకు. ఏమని వచ్చిందంటే, అలంకరించబడిన రాజుని నువ్వు కన్నులారా సూచించు అని వచ్చింది.
అలంకరించబడిన రాజు నీవు కనులారా చూసిద్దని వాక్యం వస్తే, ఆ వాగ్దానం వస్తే అప్పుడు ఏమైనా నా పక్కన కూర్చున్న అతను ఏం చెప్పాడంటే నవ్వాడు. ఏం నవ్వుతున్నావు అంటే ఆయన అన్నాడు, ఇది భయంకరమైన వాక్యం, అలంకరించబడిన రాజును అక్కడ చూస్తావు నువ్వు అంటే ఈ సంవత్సరం సరిపోతావు అని చెప్పాడు. ఎట్లా అని అంటే పెద్దపాలెం మా సాగుడు ఉన్నాడు, వాళ్ళ భార్యకి ఇదే వాక్యం వచ్చింది. ఇదే వాక్యం వచ్చి పిల్లల్ని భార్యని దగ్గర పెట్టుకుని ఏడుస్తా ప్రార్థన చేస్తానని ప్రభావ ఈ వాగ్దానం ఇచ్చాడు ఏంటి అని చెప్పి ఈ వాగ్దానం వచ్చిన ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారంట. అందుకని చెప్పి ఆయన దానికి ఇంకా నాకు భయం పుట్టింది. అసలు మొట్టమొదటి జనవరి 1 తీసుకోవడమే వాగ్దానం. ఆ వాగ్దానం ఈయన చెప్పేటప్పుడు ఇంకొంచెం భయం పట్టుకుందన్నమాట. ఆ తర్వాత ఇంకొక అతను వెళ్ళి ఏవిపాలెం అతను వచ్చాడు, సేవకుడు రమేష్ వచ్చి, అన్న ఏ వాగ్దానం వచ్చింది అని అడిగాడు. ఇదే అలంకరించబడిన రాజు నువ్వు కన్నులారా చూస్తామని వచ్చిందన్నా అన్న. అయ్యో ఎంత భయంకరమైనది వచ్చిందన్నా నీకు అన్న. అదేంటి అన్న, అది సంక్రాంతి జనవరి 1 అయిన తర్వాత బట్టలు ఫుల్గా ఉన్నాయి మా కొట్టులో, బట్టలు కట్టేలా. ఇక ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చేటప్పటికి ఏం చేయాలో అర్థం కాదు. ఎప్పుడు నేను రైతుల పూట ఆ 12 అయినా 11 అయినా ఇట్లా కళ్యాణం దగ్గరికి అట్లా వస్తూ ఉండేవాళ్ళం చెంబు తీసుకుని. ఓ రోజు చెంబాట పెట్టేటప్పటికి పాము గదిలాడు. ఎప్పటి నుంచో వస్తాను నేను, కానీ ఆ రోజే ఈ వాగ్దానం వచ్చిన కొన్నాళ్ళకి ఆ పాము కదిలాడింది. ఏం చేయాలని చూస్తే పాము. వాగ్దానం కరెక్ట్గానే ఉందామని చెప్పి ఇంకా వచ్చేసి మరి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాత్రూంలో స్నానం చేసి బయటకు వస్తుంటే ఒక పాము ఎదురే వస్తుంది ఇంటి దగ్గర. ఎంత భయం పడుతుంది, అంత భయం కలవర పడిపోయాను అన్నమాట. ఆ తర్వాత ఈ సేవకుడు కూడా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి నేను ఏమంటున్నాను, ఏడుస్తూ ఇంటికి వెళ్ళి క్యాలెండర్ వాక్యం చూడాలి. క్యాలెండర్ వాక్యం చూశాను, ఏం మాట్లాడుతావు ప్రభావ, నాతో నాకు ధైర్యపరచు, నన్ను బలపరచు, నాకు భయంగా ఉంది, ఏంటి వాగ్దానం అని చెప్పి ఇంటికి వెళ్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 51 వచ్చాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 51 వచ్చినాం. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణం పొందడని ఎవరితో చెబుతున్నాడు? నీతో అంటే ఎవరితో? నాతో. ఒకడు నా ఆజ్ఞ గైకొని, ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూ మరణం పొందడని నేను నీతో చెబుతున్నాను. నాతోనే చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భయం పోయిందన్నమాట. అంటే వాగ్దానం ద్వారా కూడా దేవుడు బలపరుస్తూ వచ్చేవాడు. మొట్టమొదటి నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే 41వ అధ్యాయంలో 15వ వచనంలో మాట ఉంది. ఏమన్నంటే, నీవు కక్కులు పెట్టబడి నురిపిడి మానగా చేస్తావు నిన్ను అన్నాడు. నీవు పర్వతములను నూరుస్తావు అన్నాడు, కొండలను పొట్టుగా చేస్తావు అన్నాడు. ఆ వాగ్దానం ఆ దినాల్లో ఎక్కడ చూసినా నేనే పాట పాడేవాడిని. మీకు తెలుసో తెలియదు. ఎక్కడ పడ్డా నా స్వరమే వినపడితే మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక ముసలాన్ని తెల్లని బట్టలు వేసుకుని మా షాప్ దగ్గరికి వచ్చాడు. వాళ్ళు చేసుకుని పంచి కట్టుకుని తెల్లటి బట్టలు, ఎవరో అసలు నాకే తెలియదు. వచ్చి మా కొట్టు ముందుకు వచ్చి అడుగుతా వచ్చినట్టుగా వచ్చి మా కొట్టు దగ్గరికి వచ్చి, బాబు అంటే ఎవరయ్యా అన్నాడు. నేనండి అన్నాను. అంటే నీ పాట వినందే నేను నిద్రపోనయ్యా, అంత బాగా పాడుతున్నావు అని చెప్పి పక్క జేబుల నుంచి రూపాయి తీసి నాకు ఇచ్చాడు. అంత రూపాయి బిడ్డ ఇచ్చాడు. ఇంటిలో నాకు తెలియదు. ఆయన ఎవరో కూడా నాకు ఇప్పటికి కూడా తెలియదు. అట్లా దేవుడు వాగ్దానం ద్వారా బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు. ఎంత పిరిగివాడినో, పాపం ద్వారా ఎంత పట్టబడ్డానో ఆ పాపం అంతా కూడా తీసేస్తా క్రమక్రమంగా తీసుకురావచ్చు. అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి నేను బయటికి రావాలి. ఇక ఆ మందిరంలో ఉండకూడదు. ఈ మందిరంలో కూడా కొంచెం పరిచయం అయ్యారు. అప్పుడు కొత్తగా ఈ అటు ఇటు వెళ్తున్నాను నేను చెప్పి ఆయన కూడా కోపం వచ్చి ఏం చేశాడంటే అక్కడ నన్ను కూడా పాటలు పాడకుండా చేశాడు. ఎందుకంటే ఎక్కడెక్కడ తిరిగేవాళ్ళు, ఎక్కడెందుకు పాటలు పాడుతాం మేము, మీ శివ మందిరానికి పోనీ ఆయన మా కుటుంబంలో అని చెప్పి నన్ను వదిలేసేటప్పుడు ఏళ్ళకి దగ్గర అయిపోయింది ఈ సేవకులకి. ఇప్పుడు అందరూ నాకు సేవకులే స్నేహితులు. ఇక అప్పుడు అందరూ బట్టలు కుట్టించుకోవడానికి వచ్చేవాళ్ళు, సలహా మాట చెప్పేవాళ్ళు, బలపరిచేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు. ఆ విధంగా సాగిపోతే ఈ మందిరం నుంచి బయటికి పడాలంటే నాకేం అర్థం కాదు. ఎట్లా బయటపడాలి, ఎట్లా వెళ్ళాలి? సంఘం వాళ్ళు అయితే ఒకసారి 2-3 లేడీస్ ఉన్నారు ఈ పల్లెలోనే. మా ఇంటికి వచ్చి ఎట్లా ఏడిచారో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అన్నా నువ్వు వెళ్ళమాకన్నా, నువ్వు సంఘాన్ని వదిలిపెట్టమాకన్నా, నువ్వు పోతే అసలు ఏమీ లేదన్నా ఇక్కడ అది ఏడిచి ప్రార్థన చేస్తున్నా మా ఇళ్ళ పక్క వాళ్ళు చూశారు. ఏం జరిగింది, ఇంట్లో ఏడుస్తున్నారు. అట్లా అలా ఉండేవాళ్ళు. వాళ్ళు వదిలిపెట్టి రావడానికి ఎట్లా అని చెప్తే ఇక ప్రార్థన చేసుకున్నాను అనమాట. ఏం చేయాలి, ఈ మందిరం నుంచి బయటకు రావాలంటే ఎవరో మందిరానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పి
అప్పుడు ప్రార్థన చేసుకుంటే ఆ రోజు కూడా దేవుడు నాతో మాట్లాడాడు. శనివారం ఇదే వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఏ మాట అంటే అది ఆలకించము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుతున్నాను. నాతో కూడా బబులోనికి వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. ఇక్కడ ఆగుదాం. నాతో కూడా బబులోనికి వచ్చుటకు మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. అంటే నాకు బబులోని ఏది కనబడిందంటే ఈ మందిరం బబులోన్లా ఉండేది. అప్పుడు ఇప్పుడు గొడవలే ఉన్నాయి. మొట్టమొదటి తిమోతిని నేను చూస్తూ ఉండేవాడిని. ఇక్కడ వాళ్ళు ఎవరు నాకు తెలియదు, కానీ తిమోతి పరిస్థితులన్నీ నేను చూస్తూ ఉండేవాడిని. అక్కడ తిమోతి ఏం చేసేవాడు అంటే అక్కడ ఎక్కడైనా ప్రార్థన పెడితే వచ్చి ఆ మణిక మీద కూర్చునేవాడు. చోటు లేకపోతే ఆ గుమ్మం మీద కూర్చొని అట్టాగే నిద్రపోయేసారి వాక్యం చేసి ముందుకు పడ్డాడు. నిద్రపోతా అందరూ నవ్వారు. ఓహో సీఎం మందిరానికి ఈ రోజు ఎట్లా ఉంటారు గమలు అని అనుకున్నాను. బబులోనికి వచ్చేది నీకు మంచిదైతే రా, నిన్ను భద్రంగా కాపాడతా. ఒకవేళ తర్వాత భద్రంగా కాపాడాలి. అయితే నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డం లేదు. ఎక్కడికి వెళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళిము అన్నాడు. అంతే. ఆ వాక్యం ద్వారా నేను పాలపల్లి వెళ్ళిపోయినప్పుడు నాతో మాట్లాడినట్టు విడిపిస్తున్నా నేను నీ చేతి సంఖ్యలు. బబులోనికి నాతో కూడా వస్తే భద్రంగా కాపాడతా. ఒకవేళ రావడం నీకు ఇష్టం లేకపోతే దేశం నీకు అర్థం లేదు. ఇర్మియాకి ఇచ్చినటువంటి వాగ్దానం నాకు ఇచ్చాడు. ఎమ్మటే ఆ ఆదివారం పాల్గొని వెళ్ళిపోయాక అంతే. ఇంతవరకు ఆ మందిరం వేరే వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే ఎప్పుడైనా సహవాసానికి వచ్చానో అప్పుడే దేవుడు ఎక్కువగా మాట్లాడటం ప్రారంభించాడు. ఇంకా పాప తలంపులు, పాప ఉద్దేశాలు, పాప పనులు ఇవన్నీ కూడా నన్ను వేధిస్తూ ఉన్నా. అప్పుడు కూడా ఎన్ని పాటలు అయినప్పుడు కూడా అవి వదలటం లేదు. వదలకపోతే ఒకరోజు అన్నారంలో ఖమ్మం తిమోతి గారు వచ్చాడు. ఖమ్మం తిమోతి గారు వచ్చి వాక్యం చెబుతున్నాడు. బలవర్తమానం ఏం చెబుతున్నాడు? 13వ అధ్యాయం యోహాను సువార్త. ఆ మొక్క మాట చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము. ఆయన ఆ రోజు చెప్పిన వాక్యం అన్నమాట ఇది. 13వ అధ్యాయము యోహాను సువార్త 26 నుంచి. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడికి ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించెను అన్నది. అంటే బలలో చేసేవాళ్ళకే సాతాను పట్టుకుంటుందంట. అది అంటే ఇప్పుడు నన్ను ఎవరు పట్టుకున్నారు? బలలో చేస్తున్నాను కానీ సాతాను వదలట్లా. అప్పుడు తిమోతి గారు చెప్పిన వాక్యం ఆ రోజే నేను తీర్మానం చేశాను. నిజమైన రక్షణ తీర్మానం ఆ రోజు చేశాను. 99లో చేశాను. వాగ్దానం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ పాపపు తలంపులు, పాపపు పనులు, పాపపు క్రియలు, నా నోటి మాటలు ఎప్పుడు కూడా నీకు ఎప్పుడు రాకూడదు ప్రభు నాకు తీర్మానం చేసి ఆ సేవకుడి ద్వారా ప్రార్థన చేయించుకున్నాను. ఏమన్నాడంటే ఆయన, ఒరే దొంగ, ఒరే దోసుకునేవారా, ఒరే తక్కని తొక్కని ఆయన బాగా మాట్లాడతాడు. ఈ బలలో చేస్తున్నావు, ఇది కానీ పుచ్చుకునే ఇస్కరియోతు యోధలాగా ఉన్నావు, నువ్వు సస్తావురా అన్నాడు. అంతే. ఈ బలలో చేయేస్తా కూడా నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఏదో ఒక రోజు నువ్వు సస్తావురా అన్నాడు. అంటే నా గుండెల్లో పుచ్చుకున్న వాటి ఇక ఆ రోజు నేను తీర్మానం చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒక సాక్షిగా దేవుడిని జీవిస్తూ వచ్చాను. ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడికైనా బాబు రా పాటలు పడదు, బాబు రా వాక్యం, మా మందిరం దగ్గర వాక్యం, ఇట్లా దేవుడు ఎదిగిస్తూ వచ్చాడు ఆత్మీయ జీవితంలో. ఒకప్పుడు జీవితం దేవుడికి ఇష్టం లేనటువంటి జీవితం, పాప సంబంధమైన జీవితం. పాపం నుంచి ఎవ్వరు పైకి లేవనెత్తలేదు. అయితే ఈయన దరిద్రులను పైకి లేవనెత్తువాడు, జిగడగల దొంగ ఊబిలో నుంచి లేవనెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచినటువంటి వాడు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇదే మాదిరిగా దేవుని పని చేస్తూ 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 ఎంతో గొప్పగా ఇక్కడ కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఆ దినాల్లో కూడా సీఎంలో అప్పుడు జానీ గారు వాకింగ్ చేయడం ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో కొంతమందికి తెలుసు, జరుగుతుందో అందరికీ తెలుసు. నన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. ఇక్కడే కాదు, భూదిగంతం వరకు కూడా నేను ఎక్కడికైనా వెళ్ళి దేవుని పని చేయగలను. నన్ను రక్షించిందే దేవుని పని చేయడానికి. నేను నిన్ను ఏర్పరచుకుని నియమించింది అన్నాడు ఒకసారి వాగ్దానం. ఆ సంవత్సరం ఎంతగానో దేవుని పని చేస్తూ వచ్చాం.
క్రమక్రమంగా దేవుడు పని చేస్తూ ఉన్నాడు. ఈరోజు నా పాపం నుంచి నన్ను విడిపించి తన పనిముట్టిగా వాడుకుంటూ వచ్చాడు. హక్కులు పెట్టబడి మురిపిడి మానుగా చేస్తూ వచ్చాడు. ఆయన నన్ను తుప్పు పట్టకుండా చేస్తూ వచ్చాడు. కొద్ది కాలం ఇట్లా శత్రువు కార్యం జరిగించింది, పని ఆగిపోయింది. దాన్ని బట్టి కూడా మాకు చింత ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా వాడబడతాం. ఇప్పుడు కత్తి ఉందంటే వాడబడితేనే అది కత్తి అవుతుంది. అది తుప్పు పట్టిందని ఎందుకు పనికిరాదు. తుప్పు పట్టింది ఎందుకు పనికి వస్తుంది? అది పొదులుగా ఉండాలి. కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళి దేవుడి పని చేయగలను. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. కేవలం మత్స్యంగా సహస్థలకే వెళ్ళి ఎక్కడ చాలా చదువు తిరుగుతూ వచ్చారు. ఒకసారి పాలపూర్లో పాటలు పాడుతుంటే చివరిగా చెబుతాను కొన్ని 2 మాటలు. పాలపూర్లో పాటలు పాడుతుంటే బాంబే నుంచి లక్ష్మక్క వాళ్ళ తమ్ముడు వచ్చాడు. తమ్ముడు వచ్చి నేను పాటలు పాడితే ఆయన వాళ్ళ భార్యకి కొంచెం వ్యాధి ఉన్నప్పుడు దాన్ని బట్టి అతను కురికిపోతూ వచ్చాడు. బాంబేలో వాళ్ళ పెద్ద ఫ్యాక్టరీలో ఉన్నాయి. అయితే ఆయన వచ్చి ఆ రోజు ఆదివారం అక్కడ నేను పాటలు పాడాను. ఇంటికి వెళ్ళి అక్క ఆ పాటలు పాడిన అబ్బాయి అని నందిపల్లి చూస్తాడు బాబుని అని చెప్తాను. ఆ అబ్బాయి పాడిన పాటని నాకు క్యాసెట్ రూపంలో బాంబేకి పంపించమన్నాను. బాంబేకి పంపించమంటే లక్ష్మక్క అంది సరేలే అండి. సరేలే అని నాకు పనిచేసింది. నాకు చెప్పి బాబు ఇట్లా సుధాకర్ పాటల క్యాసెట్ కావాలన్నాడు. ఒక పాటల క్యాసెట్ తయారు చేయి ఎట్లా అంటే నాకేం చూసాక నేను అడుగుతా సేవకుడినంటే అప్పుడు సేవకుడు నేను కలిసి పీరంగపురం వెళ్ళి గుంటూరులో ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు పిలిచి పాటలు పాడి ఒక్క క్యాసెట్ కదా బాబు 40 క్యాసెట్లు తీసుకెళ్ళండి అక్కడికి చెప్పి అక్కే అన్ని ప్రోత్సహించింది అనమాట. 40 క్యాసెట్లు తయారు చేయించి పాటలు పాడి ఇన్స్ట్రుమెంట్ మీద నన్ను ఆయన్ని కలిపి బాంబే పంపించింది. ఎంత దూరం తీసుకెళ్ళాడు దేవుడు నన్ను? 4 గోళ్ల మధ్యలోనే కాదు, ఎక్కడికి తీసుకెళ్ళాలి మనల్ని? అనేకులు ఎదుట ఒక ఇంట్లోనే ఉంటే కాదు. భక్సింగ్ గారు ఒక వాక్యంలో చెబుతాడు. ఆయన ఏ వాక్యం అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాలయ కొరకు నా ప్రాణము తృష్ణ పడుతుందన్నాడు. అంటే దుప్పి అంట మంచి నీళ్ళు తాగుతుంట, పారే నీళ్ళు తాగుతుంట, మురికి నీళ్ళు తాగుతుంట, నిలబడిన నీళ్లు తాగదంట. అందుకని ఆయన అంటారు వాక్యంలో, నిలబడి ఉండే సంఘంలో ఉన్నమాక సాగిపోవాలి, సంఘం పెరుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందాలి. ఎప్పుడు ఆ 40 ఆ 10 మంది ఆ 15 మంది అట్లా ఉండకూడదు. అది సంఘం అనిపించదు. ఎదుగుదలేది సంఘంలో ఎదుగుదలేది అని చెప్పి ఆయన ఆ వాక్యం చెబుతుంది. ఇని ఎంతో ఆశ్చర్యపోయేవాడు అనమాట. అంటే మురిగి నీళ్ళు కానీ అక్కడ ఉంచానంట, ఆ మురిగి నీళ్ళలో పురుగులు చేరుతాయంట. పురుగులు నిలవ నీళ్ళ పురుగులు ఉంటాయి అన్నమాట, చేరుతాయి. సంఘంలో కూడా అట్లాగే పురుగులు పెరుగుతాయి. వాటిని ఏం చేస్తాయి? ఆ నీటిని అంతా కూడా చెడగొట్టేస్తాయి. అవి తాగడానికి కూడా పనికిరావు. అట్లా మన జీవితాలు ఉండకూడదు. పారే విధంగా ఉండాలి, ఎదిగే విధంగా ఉండాలి. దేవుడు నన్ను రక్షించాడు. నా రక్షణని ఈ భూలోకంలో నేను బ్రతికినంత కాలం ఆయనకి ఇష్టడిగా బ్రతకాలి. ఎట్లా బతకాలి? కుటుంబంలో కరెక్ట్గా ఉండాలి, సంఘంలో కరెక్ట్గా ఉండాలి, సమాజంలో కరెక్ట్గా ఉండాలి, ప్రభువుకి ఇష్టడిగా ఉండాలి. ఇది నా తీర్మానం. ఆ విధంగా దేవుడు నన్ను రక్షించి తన పనిముట్టుగా దేవుడు ఇప్పటి వరకు కూడా వాడుకుంటున్నాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించాలి.